గాఢమైన అడవిలో ధైర్యవంతుడైన రాజు విక్రమార్కుడు బేతాళుడిని భుజాలపై వేసుకొని నడుస్తున్నాడు. అప్పుడు బేతాళుడు మరో కథ చెప్పడం ప్రారంభించాడు. ఒకప్పుడు ఒక సంపన్నమైన రాజ్యంలో దయగల రాజు పరిపాలించేవాడు. ప్రజలు సంతోషంగా జీవించేవారు. అదే రాజ్యంలో అడవిలో ఒక సన్యాసి ఉండేవాడు. అతను తన దగ్గర ఉన్నది కూడా ప్రజలకు ఇచ్చి త్యాగం చేసే జీవించేవాడు. ఒకరోజు వేటకు వెళ్ళిన రాజు అడవిలో దారి తప్పిపోయాడు. అతను చాలా అలసిపోయాడు. ఆకలితో ఉన్నాడు. త్యాగి రాజును చూసి తన దగ్గర ఉన్న చివరి ఆహారాన్ని కూడా అతనికి ఇచ్చాడు. రాజు చాలా సంతోషించాడు. వెంటనే తన రాజ్యానికి తిరిగి వెళ్ళి సన్యాసికి కావలసిన సదుపాయాలన్నీ చేయించాడు. రాజు తన గొప్పతనాన్ని నిలబెట్టుకున్నాడు. సన్యాసి చాలా సంతోషించాడు. వెంటనే తనని ఆశీర్వదించి పంపించాడు. కథ ముగిసింది. తరువాత బేతాళుడు అడిగాడు, ఈ కథలో నిజంగా గొప్పవాడు ఎవరు? రాజా, సన్యాసా? అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పాడు, సన్యాసి గొప్పవాడు. ఎందుకంటే అతని తన దగ్గర ఉన్న చివరి ఆహారాన్ని కూడా ఇతరుల కోసం ఇచ్చాడు. అప్పుడు బేతాళుడు నవ్వుతూ మళ్ళీ చెట్టుపైకి ఎగిరిపోయాడు. నిజమైన మహత్తు సంపదలో కాదు, త్యాగంలో ఉంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.